నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీ జనసేనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన ఎంపీ కేశినేని నాని 2024 ఎన్నికల తర్వాత టీడీపీ జనసేన బీజేపీ పార్టీలో విలీనమవటం ఖాయమని జోస్యం. 32వ డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటమి తథ్యమని వెల్లడి. 15వ డివిజన్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైసీపీ నేత అవినాష్ ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్న అవినాష్. అజిత్ సింగ్ నగర్లో పర్యటించిన సిపిఎం నేత బాబురావు రాష్ట్ర హక్కులను స్వార్థ ప్రయోజనాల కోసం కేంద్రం వద్ద తాకట్టు పెట్టిన టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపు. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రతిపక్ష అధినేతలపై విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని విజయవాడలో మీడియాతో మాట్లాడారు. మోదీ భజన చేసేందుకు టీడీపీ, జనసేన నేతలు సిద్దమయ్యారని అన్నారు. ఊసరవెల్లిలా రంగులు మార్చే వ్యక్తి చంద్రబాబు అని చెప్పారు. ఎన్టీఆర్ ఆత్మ గౌరవాన్ని బీజేపీ పెద్దలకు తాకట్టు పెట్టింది చంద్రబాబేనని అన్నారు. పిఠాపురంలో ఓడిపోవటానికి పవన్ సిద్ధంగా ఉండాలని అన్నారు. ఓటమి భయంతోనే పవన్ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని, ప్రజాగణం సభలో మోదీని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు శాల్వాతో సత్కరించడం కూడా చేతకాలేదని అన్నారు. 2024 ఎన్నికల తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలో విలీనమైపోతుందని జోస్యం చెప్పారు. అయినప్పటికీ 10 ఏళ్ళు ఒక్క చిన్న పని కూడా చేయలేని అసమర్థుడిగా ఆయన ఒక ముద్ర పడిపోయింది ఆయన. అలాగే ఈరోజు మీరు చూస్తే దేవినేని అవినాష్ గారు మరి ఎమ్మెల్యే కాకుండానే ఈరోజు ఈ విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో 21 డివిజన్లు ఉంటే 21 డివిజన్లో కూడా అభివృద్ధిలో తనదైనటువంటి ముద్ర వేసుకున్నటువంటి పరిస్థితి ప్రజలందరూ కూడా దాన్ని హర్షిస్తున్నారు. అట్లాగే మనం చూశారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రిటైనింగ్ వాళ్ళు నేను పుట్టకముందు నుంచి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో పుట్టకముందు నుంచి కూడా కృష్ణలంక ప్రాంతం అంటే కృష్ణానదికి వరద రాగానే ఈ ప్రాంతం అంతా కూడా దాదాపు ఒక 25,000 కుటుంబాల పైన వరద ముంపుకు గురైపోయి ఈ రోడ్డు మీదకి వచ్చి కొంతమంది ప్రాణాలను రక్షించుకునే వాళ్ళు, కొంతమంది స్టేడియంలోనో, పీడబ్ల్యూ గ్రౌండ్స్లోనో, కొన్ని స్కూల్స్లోనో తలదాచుకునేవాళ్ళు వరదకి. ఆ తర్వాత వరద తగ్గినాక వెళ్ళి చూసుకుంటే ఇళ్ళు ఉండే కాదు, ఆ నష్టాన్ని ఎవరో పూడ్చే నష్టం ఎప్పుడు కూడా జరిగేది. అటువంటిది మరి అవినాష్ గారి యొక్క అభ్యర్థన మేరకు ఇవాళ దాదాపు 650 కోట్లతో ఆ రిటైనింగ్ వాళ్ళు నిర్మించడం, ఈ ప్రాంతంలో దాదాపు 10,000 కుటుంబాలంటే 1,00,000 మందికి దగ్గర 1,00,000 మందికి పైగా మరి ఒక వరద నీటి నుంచి రక్షణ కల్పిస్తాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే ఆ కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి అవినాష్ గారు. గాజువాక భీమవరం ఏరియాలో ఓడిపోయిన పవన్ కళ్యాణ్కి ఓటమి కొత్త కాదని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు బుధవారం నాడు నియోజకవర్గంలో స్థానిక 32వ డివిజన్ అయోధ్యనగర్, లోటస్ ఏరియా తదితర ప్రాంతాల్లో స్థానిక డివిజన్ పార్టీ ఇన్ఛార్జ్ గుండె సుందర్పాల్, లోటస్ అసోసియేషన్ సభ్యులు మరియు తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మమేకమై ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ లోటస్ సెక్టార్ 2లో పర్యటించడం జరిగిందన్నారు. లోటస్ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ డివిజన్ నుండి మంచి మెజారిటీ ఇస్తామని ప్రజలు తెలుపుతున్నారన్నారు. గాజువాక, భీమవరం ఏరియాల్లో ఓడిపోయిన పవన్ కళ్యాణ్కి ఓటమి ఏమీ కొత్త కాదన్నారు. ఆయనకి పిఠాపురంలో ఓట్లు రావన్నారు. వంగ గీత చేతిలో పవన్ కళ్యాణ్ ఓడిపోబోతున్నారని, ఓడిపోతాను అని తెలిసి అటువంటి మాటలు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులో పోటీ చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు కుప్పల్లో పోటీ చేస్తున్నాడు, చివరికి నారా లోకేష్ కూడా మంగళగిరిలోనే అతను ఓడిపోయి అక్కడ పోటీ చేస్తున్నాడు. మరి ఈరోజు నేను భీమవరం గాజువాక ఎందుకు వదిలేసాడు ఇతను? ఓటమి భయం కదా. ఓటమి భయమే. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే ఏదో చెప్తాడు, ఎలాగో ఓడిపోతాం కాబట్టి దానికి ఇప్పుడే రీజన్స్ రెడీ చేసి పెట్టుకుంటున్నాడు. అతను ఓడిపోవడం ఖాయం, దాంట్లో ఎటువంటి అతిశయక్తి లేదు. మళ్ళీ దాంట్లో కూడా ఆప్షన్స్ పెట్టుకున్నాడు. మళ్ళీ మోడీ గారు చెప్తే నేను ఎంపీకి వెళ్తాను, లేదంటే ఎమ్మెల్యేకి వెళ్తాను. నువ్వు జనసేన పార్టీ అధినేతవయ్యా, జనసేన పార్టీ అధినేతవి. నువ్వు మోడీ గారు చెప్తే సీట్లు మార్చుకోవడం ఏంటి? అసలు ఏమన్నా 10 ఏళ్ళు నీకు పార్టీ పెట్టి 10 ఏళ్ళు ఒక పార్టీకి నాయకుడిగా ఉంటూ బీజేపీ చెప్తే మళ్ళీ మార్చుకుంటాడంట. మీకు వెళ్ళినప్పుడు అసలు నీ పార్టీ ఎందుకు? జనసేన పార్టీ ఆల్రెడీ పెద్దగా ఎన్నికల తర్వాత నువ్వు దాంట్లో విలీనం చేస్తావు అందరికీ తెలుసు.
ఈరోజు సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థి అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున గడప సెక్టర్ 2లో తిరగడం జరిగింది. ఈ 32వ డివిజన్లో స్వల్ప తేడాతో ఓడిపోయిన కాడప్పుడు కూడా 14 కోట్లతో అభివృద్ధి చేయటం, అలాగే ఒక మోడల్ డివిజన్గా విజయవాడ నగరంలోనే ఒక మోడల్ డివిజన్గా తీర్చిదిద్దిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకే దక్కుద్ది. అదేవిధంగా ఈ రోజున మేము సెక్టర్ 2లో తిరుగుతుంటే ప్రతి ఒక్కరు బ్రహ్మరథం పడుతున్నారు. మేము తెలియక లాస్ట్ టైం తప్పు చేసామండి, ఈసారి మేము అలాంటి తప్పు చేయదలుచుకోలేదు. మీరు 7.5 కోట్లు ఖర్చు పెట్టి సెక్టర్ 1 క్లాస్ ఏరియాలో మోడల్ డివిజన్ చేసినందుకు ప్రతి ఒక్కరు మీకు రుణపడి ఉంటాం, మీకు కంపల్సరీ మిమ్మల్ని ఆశీర్వదించి మీకు ఓట్లేస్తామని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా ఈనాడు పేపర్లో కానీ వీటిలో కానీ 32వ డివిజన్ అభివృద్ధికి నోచుకోలేదు గత 20 సంవత్సరాలుగా అంటున్నారు. మేము ఈ రోజుని పిలిచిన బహిరంగ దీనికి చర్చగా రమ్మంటున్నాం. ఒకసారి వచ్చి చూడండి ఎలా ఉంది ఏంటి అనే డివిజన్ రోడ్లు చూడండి, డ్రైన్లు చూడండి, స్లమ్. ప్రతి ఒక్కరికి పథకాలు అందించిన ఘనత జగన్కే దక్కుతుందని తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు. రామలింగేశ్వర్ నగర్ 15వ డివిజన్లో విజయవాడ ఎంపీ కేశినేని నానితో కలిసి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, కార్పొరేటర్లు మరియు వైసీపీ నాయకులు పర్యటించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ జగన్ పాలనలో అభివృద్ధి, సంక్షేమం అందుతుందని ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. 16 కోట్ల రూపాయలతో 15వ డివిజన్ అభివృద్ధి జరిగిందన్నారు. ప్రతి ఒక్కరికి పథకాలు అందించిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. తూర్పు నియోజకవర్గ అభివృద్ధిపై టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు వేసినా వేయకపోయినా సంక్షేమ పథకాలు అందించామని, ఎవరి పరిపాలనలో అభివృద్ధి జరిగిందో ప్రజలు ఆలోచించాలన్నారు. సోదరిమణి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు ఒక నాయకత్వంలో పెద్దలు, గౌరవనీయులు, విజయవాడ పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి అయిన కేశినేని నాని గారు, అదేవిధంగా నేను కానివ్వండి, మాజీ డిప్యూటీ మేయర్ చల్లారావు గారు కానివ్వండి, మేమందరం గారా ఈరోజు 15వ డివిజన్లో ఇంటింటికి వెళ్ళి గారా రాబోయే ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు ప్రతి ఇంటికి గారా వెళ్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ప్రతి ఇంటికి అందించిన సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, మరీ ముఖ్యంగా ఈరోజు ఈ డివిజన్లో గతంలో ఇదే ప్రాంతాన్ని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు దత్తత తీసుకుని ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా వదిలేస్తే ఈరోజు 15వ డివిజన్లో దాదాపుగా 16 కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేసి కాలువగట్ట ప్రాంతం ఏదైతే ఉందో దాంట్లో పూర్తిగా గారా వాటర్ పైప్ లైన్ వేస్తాం కానివ్వండి, ఈరోజు దాదాపుగా 6 కోట్ల రూపాయలతో 6 రోడ్లు వేస్తాం కానివ్వండి, ఈరోజు మన పార్కు కానివ్వండి, వాటర్ ట్యాంక్ 5 కోట్ల రూపాయలతో కానివ్వండి, ఇవన్నీ గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో 15వ డివిజన్లో మేము అందరం గారు చేస్తున్నారు జరుగుతుంది. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ఏ ఇంటికి వెళ్ళినా గారా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మాకు సంక్షేమ కార్యక్రమాలు అన్నీ గారు లభిస్తున్నాయని చెప్పని ఎంతో సంతోషంగా ప్రజానికం అందరు గారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ పోలీసు ఉన్నతాధికారులు ఫోన్ ట్యాంపింగ్కు పాల్పడుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా ఆరోపించారు. మంగళగిరిలో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లే ఏపీలోనూ జరుగుతోందన్నారు. డబ్బు, మద్యం అక్రమ రవాణా రిశాంత్ రెడ్డి అనే అధికారి చూసుకున్నారని బోండా ఉమా తెలిపారు. పోలీసు అధికారి కొల్లి రఘురామరెడ్డి లక్ష్యం తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టడమేనన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని గతంలోనే అమర్నాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధృవీకరించారని బోండా ఉమా తెలిపారు. చెత్త పన్ను ఏనాడు లేని పెట్టి కరెంటు బిల్లులు డబల్ చేసి ఇంటి పన్నులు పెంచి కరెంటు బిల్లులు పెంచినటువంటి వైసీపీకి ఓట్లు అడిగే హక్కు ఎక్కడుంది? అలాగే వీటన్నిటి వెనకాల నరేంద్ర మోడీ బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఉంది. మోడీ, జగన్ జతగట్టి ఈ భారాలు వేశారు. దీనికి తోడు వంట గ్యాస్ 400ది 1200 రూపాయలకి పెంచారు. పెట్రోల్ 50 రూపాయలది 110 రూపాయల పైన పెంచేశారు. వీటిలో కూడా ఇద్దరిది ఉంది. మరి ఇవాళ ఆ మోడీతో జతగడుతున్నటువంటి టీడీపీ, జనసేన పార్టీలు కూడా ఆ మోడీ ప్రభుత్వం చేసిన పాపాలకి మీరు కూడా సమాధానం చెప్పాలి. మీరు జతగట్టారు కాబట్టి.
అలాగే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వలేదు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేస్తూ ఉన్నారు. మన రాజధాని అమరావతిని నాశనం చేసింది మోడీ జగన్ ఇద్దరూ కలిపి. మరి అటువంటి మోడీతో తెలుగుదేశం కలిసి అమరావతిని కానీ విజయవాడను కానీ మీరు ఏమి కాపాడతారు? వీటికి సమాధానం చెప్పాలి. మరి పోటీ చేస్తున్న ఎమ్మెల్యేలు మరి వీటికి మీరు ఏమి ఉద్ధరించారని మీరందరూ కలిపి ఆంధ్రప్రదేశ్లో మాత్రం కుస్తీ పడుతున్నారు. ఢిల్లీలోకి వెళ్తే మీరంతా దోస్తీనే. టీడీపీ యువనేత నారా లోకేష్ కాన్వాయ్ను పోలీసులు తనిఖీ చేశారు. కోడ్ అమల్లో భాగంగా తనిఖీ చేస్తున్నామని లోకేష్ కు పోలీసులు తెలియచేయగా తనిఖీలకు సహకరించారు. కాన్వాయ్లో ఉన్న కార్లను అన్నింటినీ కూడా తనిఖీలు చేశారు. తాడేపల్లిలోని అపార్ట్మెంట్ వాసులతో ముఖాముఖి కార్యక్రమానికి వెళ్తున్న నారా లోకేష్ కాన్వాయ్ని ఆపి తనిఖీ చేశారు. కాన్వాయ్లో కోడ్కు విరుద్ధంగా ఏమీ లేదంటూ పోలీసులు నిర్ధారించడం జరిగింది. కాలుష్య నియంత్రణ సమితి పోరాటానికి ఎన్టీటీపీఎస్ యాజమాన్యం దిగివచ్చింది. సోమవారం జరిగిన సమావేశంలో పోరాట సమితి సభ్యులు ఇచ్చిన 20 కాలుష్య నివారణ డిమాండ్లపై స్పందిస్తూ ముందుగా 3 డిమాండ్లపై తక్షణమే చర్యలు తీసుకుంటా పోరాట సమితి సభ్యులకు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చింది. ప్రజలకు ఇబ్బందికరంగా మారిన బూడిద రవాణాపై దృష్టి సారిస్తున్నామని, బూడిద రవాణాపై పోరాట సమితి సభ్యులు సూచించిన డిమాండ్లను అమలు చేస్తామని తెలిపారు. మిగిలిన డిమాండ్లపై కూడా ఉన్నత అధికారులు చర్చించి త్వరలో రాతపూర్వకంగా హామీ ఇస్తామని తెలియజేశారు. రోజుకి మనం చూస్తూ ఉన్నాం, బూడిద లారీ యాక్సిడెంట్లు చూస్తున్నాం, రోడ్ల మీద బూడిదతో పడుతున్న ఇబ్బందులు చూస్తున్నాం, అనారోగ్యాలు చూస్తున్నాం, చావులు చూస్తున్నాం. 40 రోజులుగా పోరాటం కూడా చూస్తున్నారు మీరంతా. మరి ఎప్పటికైనా ప్రజా సంఘాలు అలాగే ప్రజలు అందరూ కూడా మాకు మద్దతు పలికి ఈ ఉద్యమంలో భాగస్వాములు అవ్వాలని మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. నేను కొండపల్లి మున్సిపాలిటీ అలాగే చుట్టుపక్కల ఉన్న 10 గ్రామాల ప్రజల్ని కూడా. అట్లాగే ప్రజాప్రతినిధుల విషయానికి వస్తే మరి ఈరోజు స్వయంగా వాళ్ళ సిఈ గారు చెప్పడం జరిగింది, మీకు మేము 26 కోట్ల రూపాయల సిఎస్ఆర్ ఫండ్ పెండింగ్ ఉన్నాం అని చెప్పి. వీళ్ళని మనం సంవత్సరానికి 3 కోట్లు సిఎస్ఆర్ ఫండ్ అడిగాం, కనీసం అది కూడా ఇవ్వలేకపోయారు. మరి వాళ్ళ 30 కోట్లు అయింది, అది 3 కోట్లు అప్పుడు ఇవ్వలేని మీరు 30 కోట్లకి ఎలా ఇస్తారు అని అడుగుతున్నాను నేను ఎన్టీపీఎస్ యాజమాన్యాన్ని. అలాగే ఈ 30 కోట్లు ఎలా వసూలు చేస్తారని చెప్పి అడుగుతున్నా ఈ ప్రజాప్రతినిధుల్ని. బూడిద అమ్మిన డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి, ఎవరు అమ్ముకుంటున్నారు? ఈ రాజకీయ నాయకులు, ఈ ఎన్టీటీపీఎస్ అధికారులు కొమ్మక్క అయిపోయి మాకు ఆ రోజు 2014లో ఈ బూడిద మీద వచ్చే డబ్బులు సిఎస్ఆర్ ఫండ్గా ఇస్తామని చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఆ బూడిద అమ్మిన డబ్బులు ఏమైపోతున్నాయి? గతంలో కంటే ఎక్కువగా ఈరోజు బూడిద రవాణా మనం చూస్తున్నాం, డబ్బులు కూడా ఈరోజు ఎక్కువగా రావడం చూస్తున్నాం. మరి ఈ డబ్బులన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయో సమాధానం చెప్పాలి మాకు. అది ప్రభుత్వం చెప్పిద్దా, ఎన్టీటీపీఎస్ యాజమాన్యం చెప్పిద్దా? ఎవరైనా సరే మాకు సమాధానం చెప్పాలి ప్రజలకి. 30 కోట్ల రూపాయలు మీ దగ్గర పెట్టుకుంటే మా గ్రామ అభివృద్ధి ఏమైపోద్ది? మా అభివృద్ధి నిధులవి. అలాగే 30 కోట్ల రూపాయలు సంవత్సరానికి 3 కోట్ల రూపాయలు మనకి రావాల్సిన నిధులు విడుదల తీసుకురాలని మీకు ప్రజలు ఏ రకంగా ఓట్లు వేయాలి? మీకు అది ఏ పార్టీ అయినా అవని ఏ రకంగా ఓట్లు వేయాలి? మీకు మనకి రావాల్సిన నిధులు, ప్రజలకు రావాల్సిన నిధుల్ని కనీసం మీరు ప్లాన్ నుంచి 3 కోట్ల రూపాయల సంవత్సరానికి తేలేకపోయారు. 8 సంవత్సరాలుగా మనకి పెండింగ్ ఉంది అక్కడ మన అమౌంట్. ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం, మీరు కనుక ప్రజారోగ్యం విషయంలో కనుక ప్రజాప్రతినిధులు అవ్వచ్చు, ఎన్టీటీపీఎస్ యాజమాన్యం అవ్వచ్చు, చులకన భావంతో కనుక ఉంటే మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పి ప్రజలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. పోతిన మహేష్కు పశ్చిమ సీటు కేటాయించాలని ఆ పార్టీ అధినేతను నగరాల సామాజిక వర్గ నాయకులు కోరారు. ఈ సందర్భంగా వీర మహిళలు మాట్లాడుతూ జనసేన పార్టీని పశ్చిమ నియోజకవర్గంలో పార్టీని కాపాడుకుంటూ వస్తూ పార్టీ ఏ కార్యక్రమం ఆదేశించినా తూచా తప్పకుండా పాటిస్తున్న మహేష్ కు టికెట్ ఇవ్వాలని, గెలవని బీజేపీ నియోజకవర్గంలో మాకు వద్దని వెల్లడించారు. ఈ రోజు ముఖ్యంగా ఇక్కడికి మా జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు ఇక్కడికి ముఖ్యంగా రావటానికి కారణం విజయవాడ వెస్ట్లో జనసేన పార్టీ తరఫున పోతిన వెంకట మహేష్ గారికి సీటు ఖచ్చితంగా ఇవ్వాలి అని అమ్మవారిని
వేడుకుంటూ ఇక్కడ 108 కొబ్బరికాయలు కొట్టడానికి మేమందరం తరలి వచ్చాము. మీరందరూ ఒకటే ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరూ కూడా జనసేన పార్టీ తరఫున ఫస్ట్ నుంచి పునాది వేసిన దగ్గర నుంచి కూడా మహేష్ గారు జనసేన జెండాని పట్టుకుని జనసేన పార్టీ తరఫున అహర్నిశలు కష్టపడి పార్టీని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. జనసేన పార్టీ అంటే కళ్యాణ్ గారి ఫేస్ ఎలా ప్రజలకు కనెక్ట్ అయ్యిందో. నా పేరు గణశంకర్, విజయవాడ జనసేన పార్టీ నగర సహాయ కార్యదర్శి. ఈరోజు కాపాడుకో దుర్గమ్మ నీ కాపలాదారుడు పోతిన మహేష్ గారిని అని చెప్పని మేము పెద్ద ఎత్తున అమ్మవారి గుడి దగ్గర ఉన్నటువంటి కామాక్షమ్మ దగ్గర 108 కొబ్బరికాయలు కొట్టి మరి మా జనసేన వీర మహిళలు కానీ కార్యకర్తలు కానీ మా ఆవేదనని ఆ అమ్మవారికి చెప్పడం జరిగింది. ఎందుకంటే సమర్థులను పక్కన పెడితే అసమర్థులు రాజ్యాలు వెళుతారని చెప్పని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు చెప్పారు. మరి అందులో భాగంగానే మేము కూడా మా పార్టీ అధ్యక్షులకు ఒక విన్నపం తెలియజేస్తున్నాం. పోతిన మహేష్ గారు లాంటి సమర్థులను పక్కన పెట్టవద్దు, అసమర్థులకు ఈ పశ్చిమ నియోజకవర్గాన్ని అప్పచెప్పవద్దని చెప్పని మేము మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి వినమ్రంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజున ఏ అమ్మవారి పాదాల దగ్గర అయితే పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర ప్రారంభించారో, ఏ అమ్మవారి పాదాల దగ్గర నుంచి పోతిన మహేష్ గారిని ఆయన నువ్వు నా అభ్యర్థిగా ఉంటావని చెప్పని ఆశీర్వదించారో, మరి అదే అమ్మవారి పాదాల సాక్షిగా మేమందరం కూడా అది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వైసీపీ ప్రభుత్వం ముస్లింల పక్షపాత ప్రభుత్వమని షేక్ ఆసిఫ్ అన్నారు. భవానీపురం హజరత్ సయ్యద్ గాలిబ్ షాహిద్ దర్గాలో జరిగిన ఇఫ్తార్ కార్యక్రమంలో వైసీపీ పశ్చిమ అభ్యర్థి షేక్ ఆసిఫ్ పాల్గొన్నారు. తొలుత ప్రత్యేక ప్రార్థనలు గావించారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. అనంతరం ఆసిఫ్ మాట్లాడుతూ గత 8 రోజులుగా ముస్లిం సోదరులు కఠిన ఉపవాస దీక్షలు చేస్తున్నారని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నామన్నారు. అల్లా ఆశీస్సులతో ప్రజలందరూ ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం సోదరులు రంజాన్ మాసంలో కఠిన దీక్షలు చేస్తారన్నారు. మరి పొద్దున్నే తెల్లవారుజామున లేచి ఈ ఉపవాస దీక్షలు ప్రారంభించి మళ్ళీ సాయంత్రం 6:30కి ఈ యొక్క ఉపవాస దీక్షను విరమించుకోవడం జరుగుతుంది. ఇది కఠోరమైన ఉపవాస దీక్షలు ముస్లిం సోదరులు చేసి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అందరికీ ఆ అల్లా ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ఒక ప్రార్థనలు చేయడం జరుగుతుంది. ఈ 30 రోజులు చేసే కఠోరమైన ఉపవాస దీక్షల్లో అల్లా ఆశీస్సులు ఉంటాయని ప్రతి ఒక్కళ్ళు కూడా అల్లా ఆ యొక్క కుటుంబాలకి మంచి చేసే విధంగా నమాజులు చదివి అలాగే ఉపవాస దీక్షలు చేసి ఎంతో దువాలు చేసుకుంటూ ఉంటారు. మరి ఈ యొక్క రంజాన్ పవిత్ర మాసంలోనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క ఉపవాసాలు ఉండడం జరుగుతుంది. మరి అందరూ ఈ యొక్క రాష్ట్ర ప్రజలు దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క రంజాన్ నెలని చాలా పవిత్రంగా జరుపుకోవడం జరుగుతుంటుంది ఈ ఉపవాస దీక్షల్ని. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి రంజాన్కి మంచి ముస్లింలకి మంచి చేసే విధంగా ఏదో ఒక సదుపాయాలు చేసే విధంగా ఆయన పోయినసారి కూడా ఇక్కడ ఇఫ్తారీ విందు పెట్టడం జరిగింది. ప్రతి ముస్లిం సోదరులకి నేను అండగా ఉంటానని చెప్పేసి ఎన్నో రాయితీలు, ఎన్నో సంక్షేమ పథకాలు, అలాగే హజ్ యాత్రికులకి సీఎం జగన్ పాలన రాక్షస పాలనను తలపిస్తోందని జై భీమ్ భారత్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దస్తగిరి అన్నారు. ఈసారి జగన్ కు ఓటు వేస్తే మన గొంతు మనం కోసుకున్నట్లే అని దళితుల ఓట్లతో గెలుపొందిన జగన్ నేడు వారినే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. గతంలో కనివిని ఎరుగని రీతిలో దళితులపై దాడులు, అత్యాచారాలు జరిగాయని, కనీస రక్షణ లేకుండా పోయిందన్నారు. పులివెందుల్లో పోటీ చేయడానికి ముఖ్య కారణం అక్కడి ప్రజలు జగన్ చేతిలో మోసపోవడమే. జగన్ పాలన ఎలా ఉందంటే రాజు పోయి రాక్షస పాలన వచ్చినట్లు ఉందన్నారు. ఈ వీడియో చూసే టీవీలో కానీ ఫోన్లలో కానీ చూసే ప్రతి ఒక్కరికి కూడా నేను మాట్లాడే విషయం ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుందని అనుకుంటాను. అంటే ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో ఎలాగైనా సరే ఈసారి కూడా అమాయకులైన ప్రజలందరినీ కూడా మోసం చేసి చెప్పుడు మాటలు చెప్పి మళ్ళీ కూడా గద్దెనెక్కాలని చూస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని మేము పూర్తిగా
ఖండిస్తూ ఉన్నాం. ఇన్ని రోజుల నుంచి నువ్వు చేసిన పరిపాలన ఏంటి జగన్మోహన్ రెడ్డి అని మేము అడుగుతూ ఉన్నాం. దళితుల్ని కొట్టడం నీ నైజమా? దళిత బిడ్డను అత్యంత దారుణంగా రేప్ చేసి పోలీస్ స్టేషన్ ముందర పడేస్తే కేసు కట్టిన పాపాన్ని ఎవరు పోలేదు. ఒక దళిత బిడ్డను సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని ఎమ్మెల్సీ అనంతబాబు డైరెక్ట్గా చంపి డోర్ డెలివరీ చేస్తే దాని మీద కేవలం కేసు కట్టి జైలుకు పంపారే కానీ దాని మీద ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోవడం లేదు ఈ ప్రభుత్వం. అంటే వాళ్ళు చేస్తే లాజిక్ అవుతుంది, మా అలాంటి వాళ్ళు చేస్తే లా అడ్డం వస్తుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు బాగా పాటిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ గారి రాసిన రాజ్యాంగం కంటే వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీడీపీ జనసేనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన ఎంపీ కేశినేని నాని 2024 ఎన్నికల తర్వాత టీడీపీ జనసేన బీజేపీ పార్టీలో విలీనమవటం ఖాయమని జోస్యం. 32వ డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటమి తథ్యమని వెల్లడి. 15వ డివిజన్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైసీపీ నేత అవినాష్ ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్న అవినాష్. అజిత్ సింగ్ నగర్లో పర్యటించిన సిపిఎం నేత బాబురావు రాష్ట్ర హక్కులను స్వార్థ ప్రయోజనాల కోసం కేంద్రం వద్ద తాకట్టు పెట్టిన టీడీపీ వైసీపీ జనసేన పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపు. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.